సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. అసలు లాంచింగే ద బెస్ట్ డైరెక్టర్స్ చేతిలో పడ్డారు. దాని తర్వాత అనుకున్న ప్లానింగ్ లేకపోతే ఎగ్జిక్యూషన్ ఎక్కడో కనపట్ల. అంతే సార్. ఇప్పుడు మనకి ఎవరన్నా గాడ్ ఫాదర్ ఉండి ప్లాన్ చేశారనుకోండి, ఒక విధంగా వెళ్తుంది. తెలిసి తెలియని వయసులో ఇండస్ట్రీకి వచ్చేసి ఏదో చేద్దాం అనే ప్రయత్నంలో కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతాయి. సో దోస్ ఆర్ ద మిస్టేక్స్ విచ్ ఐ మేడ్. అలా అని చెప్పి నేను వాటి గురించి బాధపడలేదు. ఇట్ ఈస్ మై జర్నీ అండ్ తరోగా ఎంజాయ్ చేశాను, నేర్చుకున్నాను, ముందుకెళ్తున్నాను. యాక్చువల్గా ఆ టైంకి ఆ ప్రాజెక్టులు రావడానికి కొన్ని రూమర్స్ ఆ టైంలో తేజ గారికి ఏంటంటే ఆ ప్రొడక్షన్కి సంబంధించిన డబ్బులు పెట్టి వచ్చారు వీళ్ళు అని చెప్పేసి అట్లాంటి రూమర్స్ స్ప్రెడ్ అయినాయి. ఇది నీకు నాకు డాష్ డాష్ దానికి కృష్ణానగర్లో 5గురితో 6గురితో ఐ యూస్ టు షేర్ రూమ్. ఎందుకంటే అది 600తో తేలిపోయేది. బట్టలు ఇస్త్రీకి పెట్టాలి అంటే బాగా అవసరమైన మాత్రమే ఇస్త్రీకి ఇచ్చేవాడు. ఇస్త్రీ పెట్టి కొనుక్కోవడానికి డబ్బులు లేవు. కింద ఇస్త్రీ వాడు ఉండేవాడు. ఓన్లీ అవసరమైన మాత్రం ఇస్త్రీ చేయించుకునేవాడిని. మేము బయటికి వెళ్ళి మీల్స్ తినొచ్చు, కానీ పార్సిల్ చేయించుకుంటే రైస్ ఎక్కువ వస్తుంది. అది పొద్దున్నకి రాత్రికి కూడా సరిపోద్ది. ఈ క్యాల్కులేషన్లో ఉండేవాడిని నేను. ఇప్పుడు నేను డబ్బులు పెట్టుంటానా మీరు ఒకసారి ఏం ఎక్స్పెక్ట్ అంటే ఆ టైంలో అట్లాంటివి న్యూస్ స్ప్రెడ్ అయినాయి. బట్ సార్ అప్పుడప్పుడు మేము మధ్యాహ్నం పార్సల్ తెచ్చుకునే వాళ్ళమి, రాత్రికి కూడా పనికి వస్తుంది కదా రైస్ అని చెప్పి. అది పాడైపోయేది సార్ సమ్మర్లో. ఓకే, అదే తినేసేవాడిని. సినిమా కష్టాలు ఉంటాయి సార్, అందరికీ ఉంటాయి. అలా అని చెప్పి ఇదేదో నేనేదో అంటలేదు, అందరికీ ఉంటాయి సార్. ఎవ్రీవన్ హెస్ గోన్ త్రూ దట్. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ రావచ్చు అలాంటి సిచ్యువేషన్. కానీ ఏంటంటే ఆ సర్వైవల్ మెథడ్ ఏదైతే ఉంటుంది కదా, మనలో ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది, ఏదొచ్చినా నేను చూడగలను. అది నాకు ఇవాళ అంత కాన్ఫిడెన్స్ ఎందుకు ఉంది అంటే అది చూశాను కాబట్టి నాకు ఉంది. ఓకే, టుడే ఐ మైట్ బి మేకింగ్ సమ్ మోర్ మనీ దెన్ బ్యాక్ దెన్, కానీ నాకు ఇప్పుడు ఏమైనా పర్వాలేదు అన్నట్టుంది. బికాజ్ నాకు తెలుసు నేను ఎలా సర్వైవ్ అవ్వగలను, నాకు తెలుసు, చూశాను. ఎప్పుడూ ఉంటాయి ఈ కష్టాలు. ఎందుకంటే ఆ టైంకి అవి కష్టాలు, ఈ టైంకి ఇంకో కష్టం, ఇంకో టైం. అదే అంటే ఇప్పుడు అప్పట్లో ఆటోలో తిరిగే వాళ్ళని, కార్ కొనుక్కుంటే బాగున్నది అనేది ఉండేది. పక్కనోడు ఎవడో రేంజ్ రోవర్లో తిరుగుతుంటే అరే రేంజ్ రోవర్ కొనాలని ఉంటుంది. ఇప్పుడు రేంజ్ రోవర్ ఉన్నోడికి ఏమనిపిస్తుంది, నేను ఏ ల్యాంబోర్గిని కొనాలో లేకపోతే రోల్స్ రాయ్స్ కొనాలో ఉంటుంది సార్. అది మనిషికి ఆశ ఆగిపోతే నెక్స్ట్ రోజు లెగం కదా, కరెక్ట్, పని చేయం కదా. అవును. సో వీ నీడ్ టు ఏదో ఒకలాగా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటాం. అది మనం ఆలోచించి అయ్యేది కాదు, అది రైట్, మన తత్వం అంతే, అది ఇట్ హ్యాపెన్స్. అసలు ఎక్కడ ఈ సినిమా వాతావరణం సినిమాకి రావాలని ఎలా అనిపించింది? ఎవరున్నారు? మా డాడీ ఏంటంటే ఆయనకి చిన్నప్పుడే సినిమాలు అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పుడు పెరుగుతూ ఉన్నప్పుడు కూడా ఏదేమైనా సరే మా డాడీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మినిమం ఐఎమ్ డిస్కో డాన్సర్ మిథున్, అమర్ అక్బర్ యాంథోనీ, అమితాబ్ గారు ఈ పాటలు పెట్టి డాన్స్లు వేసేవారు. నేను అంటే టీనేజ్ ఆ టైంకి వచ్చేసరికి నువ్వు మోడలింగ్ చేయాలి ఇలాంటి ఇంట్రెస్ట్ మా డాడీ నాకు తెప్పించేవారు. తర్వాత మిస్టర్ వైజాగ్ చేశాను, కొన్ని మోడలింగ్ షోస్ చేశాను, క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని ప్రీడామినెంట్గా. మా డాడీకి నచ్చినవన్నీ నా చేత చేయించారు సార్. ఆయన క్రికెటర్, ఓకే, యూనివర్సిటీస్కి ఆడారు. నన్ను చిన్నప్పటి నుంచి క్రికెట్లో పెట్టి స్టేట్ ఆడిపించారు. ఆంధ్రాకి ఆడాను, ఒక 10 years ఆడాను. ఆయనకి యాక్టింగ్ ఇష్టం, నా చేత మోడలింగ్ చేయించారు ఫస్ట్. తర్వాత మెల్లిగా ఆడిషన్లు ఇవ్వు అది ఇది అని స్టార్ట్ చేశారు. నాకు అస్సలు ఆడిషన్కి వెళ్ళాలని ఇంట్రెస్టే లేదు. కానీ మా డాడీ ఏమన్నారంటే మధ్యాహ్నం ఒక 12 o'clock ఫోన్ చేసి ఈవినింగ్ ఆడిషన్ ఉంది, ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చా అన్నారు. కాలేజ్ ఎగ్గొట్టం అంటే భలే ఉంటుంది. సో ఇంజనీరింగ్ కాలేజు లేదు, ప్రిన్సిపల్తో నేను మాట్లాడతానని చెప్పి మా డాడీ మాట్లాడి మావాడు ఇప్పుడు మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాడు. సో నాకు ఇప్పుడు ఏంటి, ఒక 6 hours ఖాళీ, బయట తిరగచ్చు. అలా తిరుగుతూ ఒక ఆడిషన్ చేశాను సార్. నా ఫస్ట్ ఆడిషన్ సార్ అది లైఫ్లో. సెలెక్ట్ అయిపోయాను, డైరెక్టివ్ సినిమా వచ్చేసి. ఓకే, జాక్ పాట్ అది తేజ గారు.
తర్వాత ఓ 2-3 ఫిల్మ్స్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే సినిమా అంటే ప్యాషన్ ఉండేవాళ్ళకి వర్సెస్ జస్ట్ అలా సినిమా వచ్చేసింది అని చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. యాక్టింగ్ నేర్చుకోవాలరా నువ్వు. నేను 7 ఫిల్మ్స్ చేసిన తర్వాత 2 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను సార్. ముంబై వెళ్ళిపోయాను. ముంబైలో యాక్టింగ్ డిప్లొమా చేసి మిక్స్ మార్షల్ ఆర్ట్స్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ చేసి మళ్ళీ తిరిగి వచ్చాను. ఆ టైంలో అందరూ అడిగేవారు, బ్రేక్ తీసుకుంటున్నావు ఇర్రెలవెంట్ అయిపోతావు అన్నారు. నేను స్కిల్ ఎప్పుడు ఇర్రెలవెంట్ అవ్వదు, నేను స్కిల్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను. తిరిగి వచ్చి మళ్ళీ ఏదో ఒకటి చేసి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టే అంత అంటే ముందున్నంత వాయిస్ లేదు. కొత్త కొత్త వాళ్ళు వచ్చేసారు. ఆ బ్రేక్ ఎప్పుడైనా కరెక్ట్. బట్ సరే నా వల్ల అయిందంతా నేను చేస్తాను అనే ఫీలింగ్లో ఉన్నాను. స్క్రీన్ మీద కనబడితే మాత్రం కరెక్టే చేయాలరా, లేకపోతే కష్టం అని డిసైడ్ అయ్యాను. క్యారెక్టర్లు చేశాను అదే టైంలో. మిస్టర్ చిన్న చిన్న క్యారెక్టర్లు లీడ్గా కూడా చేస్తూ ఉన్నాను. బట్ నాకు ప్రీడామినెంట్గా లాస్ట్ 2 ఇయర్స్ హ్యావ్ బిన్ అ పాత్ బ్రేకింగ్. అంటే నేను ఏదైతే 2015లో నమ్మానో 2022లో అది రిఫ్లెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే నేను చిన్నది చేసినా పెద్దది చేసినా అరే బాగా చేసాడ్రా బాబు అనే మాట నాకు బిగ్గెస్ట్ క్రిటిక్ మా మమ్మీ. అంటే చాలా పచ్చిగా చెప్పేస్తానమాట, ఏంట్రా అది చే ఆడు చూడు ఎలా చేస్తున్నాడు, ఈడు చూడు ఎలా చేస్తున్నాడు, ఈ టైప్లో కంపారిజన్ ఉంటాయి. 22 అంటే టిల్లు స్క్వేరా? టిల్లు స్క్వేర్, స్కంద, 3 రోజెస్, రైట్, అమెరికన్ డ్రీమ్ ఇట్లా. ఓకే. అండ్ ఈ ఫిల్మ్స్ చూసిన తర్వాత మామూలుగా ఇది బాగాలేదు అది బాగాలేదు అంటారు కదా. మా మమ్మీ ఫస్ట్ టైం నాతో అసలు పేరు పెట్టడానికి లేదురా నీకు, అంతా కరెక్టే చేసావు. నాకు బయటోళ్ళు నుంచి అవసరం లేదండి, బయటోళ్ళు చెప్తారు అవన్నీ కామనే, కానీ మా అమ్మ నా చూడండి అక్కడ ఐమ్ లైక్ హే గెలిచావురా, థ్యాంక్ యూ. అది ఆ టైంకి ఆ టెంపరీ మూమెంట్కి హ్యాపీనెస్ ఇచ్చింది నాకు.